హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ వేల్పులాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అలానే ఇవాల్టి రెసిపీ వచ్చేసి బొంబాయి చట్నీ అండి. ఏ టిఫిన్స్‌లోకైనా చాలా పర్ఫెక్ట్‌గా అయితే కుదిరిపోతుంది. దోస కానీ, ఇడ్లీ, పూరి, చపాతీ ఎందులోకైనా చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుందన్నమాట ఈ చట్నీ అనేదైతే. అలానే చాలా సింపుల్‌గా, ఈజీగా అయితే ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేవైతే నేనిప్పుడు చూపిస్తున్నాను. అలానే మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి మన ఛానల్‌కి విజిట్ చేసి చూడండి. సింపుల్ రెసిపీస్ చాలా క్విక్‌గా అయిపోయేవి నేనైతే పోస్ట్ చేశాను. మీకు గనక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. శనగపిండి, ఆనియన్ ఒకటి, టమాటో ఒకటి, స్పైసీనెస్‌కి తగ్గట్టుగా పచ్చిమిర్చి అనేదైతే నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను 6 పచ్చిమిరపకాయలనైతే తీసుకున్నాను. అలానే పోపు దినుసులు, ఒక ఎండుమిర్చి, కరివేపాకు, అలానే కొద్దిగా పసుపు, కారం, ధనియా పౌడర్, సాల్ట్. ఇంతేనండి. వీటితో చాలా సింపుల్‌గా మనం ఈ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది దోసల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, పూరి, చపాతీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అనేదైతే చూద్దాము. ఆనియన్స్‌నైతే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకున్నాను. అలానే టమాటోలను కూడా ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. అలానే దీన్ని పేస్ట్ కూడా చేసుకోవచ్చనమాట. ఇందులో కొద్దిగా సాల్ట్ ఏసి పేస్ట్‌లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకైతే మనం శనగపిండినైతే యాడ్ చేసుకోవాలి. ఈ కొద్దిగా శనగపిండితోనే మనకి ఎక్కువ కర్రీ అనేదైతే వస్తదనమాట. ఇందులోకే కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిలో వాటర్ అనేది యాడ్ చేసుకొని ఉండలు లేకోకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇందులో అయితే ఉండలు అనేవి లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఒకవేళ మీరు చేత్తో అయినా సరే ఉండలు ఉంటే దాన్ని స్మాష్ చేసేయండి. ఉండలు ఉంటే మనకి ఈ చట్నీ అనేది అంత పర్ఫెక్ట్‌గా రాదనమాట. ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసుకొని మనం మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకైతే ఒక 1½ స్పూన్ వరకు 1½ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్‌ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇందులోకైతే పోపు దినుసుల్ని యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. అలానే ఆనియన్స్‌ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చిని కూడా వేసేస్తున్నాను. వీటిని బాగా మగ్గనిద్దాం. ఇది మా సైడు ఎక్కువగా దోసలేకి అలానే పూరీలేకైతే చేసుకుంటూ ఉంటామండి. పూరీలేకైతే చాలా బాగుంటుంది. అలానే ఇందులో ఒక ఆలు వేసుకున్నామంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అది మళ్ళీ పూరీలోకి వేసుకుంటాం పూరీలోకి చేసేటప్పుడైతే ఆలునైతే యాడ్ చేస్తాము. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టమాటాను కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను.
ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, అలానే కొద్దిగా కారం, కొద్దిగా ధనియా పౌడర్ ఇదంతా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇవైతే బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి అయితే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. అందులోకి ఇంకా కొద్దిగా వాటర్ అనేది వేసేసి నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను. వీటిని మంచిగా ఉండలు లేకోకుండా కాసేపు అయితే మిక్స్ చేసుకోవాలండి. మనం కదపకపోతే అది గట్టి పడిపోతుంది, అలానే ఎక్కడ పడితే అక్కడ ఉండలు కట్టేస్తుంది అనమాట. సో ఒక 5 మినిట్స్ వరకు అయితే మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఉప్పు, కారం అవన్నీ కూడా ఈ స్టేజ్లోనే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేయండి. ఇప్పుడు వీటిని బాగా దగ్గరికి ఉడకనివ్వాలి. సో మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడకనిచ్చేద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇది ఈ విధంగా అయితే చిక్కబడుతుంది. మనకు శనగపిండిలోంచి ఆ పచ్చివాసన అనేది పోయే వరకు అయితే మనం బాయిల్ చేసుకోవాలి. ఇదైతే బాగా బాయిల్ అయిపోయి దగ్గరకు వచ్చేసిందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే నేను ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చల్లారిందంటే ఇంకా గట్టిగా పడుతుందన్నమాట. సో ఈ విధంగా ఉన్నప్పుడే నేను ఆఫ్ చేస్తున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొద్దిగా వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలానే మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్‌తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.